ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు ఎవరిని క్యారెక్టర్ అడగరంట, అసలు ఎవరికి కాల్ చేసి నాకు ఫలానా దాంట్లో అవకాశం ఇవ్వండి అని ఎవరికి కనీసం టచ్లో కూడా ఉండరు అని. మరి అదొక అంటే ఓకే, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి అది ఇంపార్టెంట్ కదా. ఓకే, డౌన్ఫాల్ అయినప్పుడు అట్లీస్ట్ మనం కెరీర్లో రన్నింగ్లో ఉన్నప్పుడు అది నడుస్తుంది. అట్లీస్ట్ బిగినింగ్ స్టేజ్లో అండ్ కెరీర్ డౌన్ఫాల్ అయినప్పుడు అది ఖచ్చితంగా ఉండాలి కదా. అది ఎందుకు అలా చేయరు మీరు? నాకేం ఒక భయం అంటే అడిగితే ఆబ్లిగేషన్ అడుగుతారు అని భయం. ఇప్పుడు దాకా ఒక మర్యాద, అల్హమ్దుల్లా మనం షూటింగ్కి వెళ్తాం, మనకి నచ్చితే వాళ్ళతో తాగుతాం, లేకపోతే నో ఐమ్ సారీ ఐ డోంట్ డ్రింక్ అనేస్తాం, అయిపోయింది. మనం ఫోన్ చేసి ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు నలుగురు కూర్చోపెట్టుకొని మాట్లాడితే ఈ షకీలా ఫోన్ వస్తుందయ్యా ఏదైనా క్యారెక్టర్ అడుగుతుంది అంటారు. ఇలా అదంతా బ్యాక్ టాక్స్ వచ్చేస్తుందేమో అని నాకు ఒక భయం. అండ్ దెన్ ఓకే మేడం నాకు ఓకే, మీరు ప్రొడ్యూసర్ మీరు కొంచెం అడ్జస్ట్ చేయాలా అనేస్తాడు. అంటే ఇన్ని రోజులు నా రిలేషన్షిప్ వాళ్ళతో పోద్దు అని సేఫ్ గేమ్, ఎవరిని అడగను. నాకని క్యారెక్టర్ ఉంటే నాకే వస్తుంది, అది ఆయన ఉండడు చూసుకుంటాడు. అట్లీస్ట్ పదే పదే అడగడం కాదు, అట్లీస్ట్ ఒకసారి కూడా అడగరు అసలు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మీరే అన్నారు ప్రొడ్యూసర్ని అడ్జస్ట్ చేయాలని. అది అంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఎప్పుడైనా? మీటు కాస్టింగ్ ఎప్పుడు ఒక్క ఫిలింకి అలా వచ్చింది. అది ఫిలిం అంతా అయిపోయినాక ఒక రేపు వెళ్తున్నానంటే ఈరోజు ఆ డైరెక్టర్ ఫోన్ చేసి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఆయన అడిగాడు నన్ను, మా ఫ్రెండ్ వస్తున్నారు, యూ హ్యావ్ టు గెట్ అడ్జస్ట్ ఫర్ వాట్, లేదు నెక్స్ట్ ఫిలిం ఇస్తాను, ఐ డోంట్ వాంట్ టు డూ యర్ నెక్స్ట్ ఫిలిం అని వచ్చేసాను. అదొక్కటే నాకు వచ్చింది కూడా ఆఫర్. అలాగ ఆఫరే నాకు రాదు. ఎప్పుడు చూసినా బాయ్ ఫ్రెండ్స్తో కూడా తిరుగుతాను. ఎప్పుడు ఏ ఊరికి వెళ్ళినా బాయ్ ఫ్రెండ్లు వస్తారు. అంటే ఎప్పుడు కరెంట్ బాయ్ ఫ్రెండ్ వాడు వస్తాడు. అప్పుడు ఎక్కడి నుంచి అడ్జస్ట్మెంట్కి ఇది ఐడియానే రాదు మనకి. ఫస్ట్ టైం ఆయన అడిగాడు, ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అలా రావాలి, కొంచెమైనా మన టాలెంట్ మీద నమ్మకం ఉండాలి కదా. అది అంటే నాకు ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, అంతకుముందు గతంలో మీరు డబ్బుల కోసమే చేశారు, అమ్మ చేయించారు. అవును, ఇది మీ ప్యాషన్, మీ ప్రొఫెషన్, దీనికోసం ఎందుకు చేయకూడదు? డబ్బుల కోసం చేసినప్పుడు నేను ముస్లిం అయి ఉండి యేసు ప్రభుని ప్రే చేస్తాను. ఓకే, దట్ నాకు ఒక రోజుకి 10,000 రూపీస్ దొరికితే షూటింగ్లో ఇలాంటి పని ఎప్పుడు చేయనని ప్రామిస్ చేశాను. ఓకే, దాని తర్వాత 1 lakh, 2 lakh, 3 lakh వచ్చింది. బట్ 3 lakhs పర్ డే వచ్చినప్పుడు 15 lakhs 1 నైట్కి అడిగారు. ఓకే, ఇప్పుడు ఈ 3 lakhs 15 lakhs 15 lakhs ఈజీ, బట్ దేవుడిని ఏమార్చగలదువా? ఆ భయంతో వద్దు, అదంతా వద్దు అని ఇలా చేశాను. ఓకే, గ్రేట్. ఓకే, ఇంతకు మళ్ళీ అవకాశాల గురించి మాట్లాడితే తేజ గారు ఎందుకు, మరి తేజ గారు మళ్ళీ తన సినిమాలలో ఇప్పుడు మళ్ళీ కాల్ చేశారా, చేయలేదా? చేయలే, ఆయన కాల్ చేస్తేనే మనం అదే చెప్పాను కదా, ఎప్పుడు నాకు వర్క్ ఇవ్వండి నేను అడగల, ఆయన చేస్తే వెళ్తా. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకోటి, నాకు సిల్క్ స్మిత, పాత ఆర్టిస్ట్ సిల్క్ స్మిత విషయంలో ఒక చిన్న, అంటే తను చెంపదెబ్బ కొట్టింది ఓకే, అది తెలుసు, అది చాలా ఇంట్రెస్ట్లో చెప్పినట్టున్నారు. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ నాకు తెలిసింది ఏంటంటే, అది తన ఏదో బ్రాస్లెట్ సంథింగ్ ఏదో కనబడుతుందని షార్ట్లో చెప్పినందుకు కానీ ఏదో ఇష్యూ అయిందని. ఆ ఇష్యూ అవల, అది నా ఫస్ట్ షాట్, నా వెరీ ఫస్ట్ షాట్. నేను కింద నిలబడి ఒక కాఫీ కప్ పెట్టుకొని ఉండాలా, ఆమె పైన నుంచి వచ్చి నా కాడ కాఫీ తీసుకోవాలా. అప్పుడు నేను అలా పైన చూశాను కదా, చూడకూడదని కూడా నాకు తెలియదు. పైన నుంచి వస్తున్నా అంటే పైన చూస్తే నాకు ఆవిడ ప్యాంటీస్ అవన్నీ కనిపించింది. ఓకే, అప్పుడు నాకు చాలా సిగ్గేసింది. నెక్స్ట్ మనం చెప్పేయాలా, ఎందుకంటే మా స్కూల్స్లో ఎలా చెప్తాం, సి యువర్ స్ట్రాప్ ఇస్ షోన్, కవర్ ఇట్ అని మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం కదా. సో అది అలాగా నేను చెప్పాలని నేను డ్యాన్స్ ఆడుతున్నాను, అయ్యో ఆమె కనిపిస్తుంది, మిగతా వాళ్ళు చూసేస్తున్నారని. అప్పుడు పక్కన వచ్చి కట్, నెక్స్ట్ షాట్ కొంచెం క్లోజ్లో పెట్టి అది తీసుకోవాలా. ఇప్పుడు చెప్పేదానికి వస్తే నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అని అలా పట్టాడు.
ఏం చెప్పాక అని. వై ఏంటి ఇలా కనిపిస్తుంది, అదంతా ఏం మాట్లాడకూడదు అని. అది ఓకే ఫైన్ అంటే అది చెప్పడం కూడా తప్పు అదేమో నాకు తెలియదు సీనియర్ ఆర్టిస్ట్కి. ఇప్పుడు నాకు చెప్తే నేను వింటాను, ఓకే మా అని కరెక్ట్ చేసుకుంటాను. ఆమెకు అది కూడా చెప్పకూడదంట, లేకపోతే ప్రాబబ్లీ ఆమెకు తెలిసేవు. ఎందుకంటే ఆమె సూపర్ డూపర్ గ్లామర్ ఆర్టిస్ట్. సో ఆమె వచ్చి బికినీలో వచ్చే ఆర్టిస్ట్. సో ఆమెకి ఇది పెద్ద విషయంగా లేకుండా పోవచ్చేమో. సో నాకు తెలీదు ఆ విషయం. ఓకే 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 తను చనిపోయినప్పుడు అప్పుడు మీకు కంప్లీట్ అంత రిలేషన్ లేదా తనతో మీకు అసలు? నాకు ముందు నుంచి కూడా రిలేషన్షిప్ అనేది ఏమీ లేదు ఆమెతో. చనిపోయినప్పుడు కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వడం. నన్ను కొట్టింది కదా ఆ కోపం ఉండేది నాకు. ఏది అప్పటి నుంచి వెరీ ఫస్ట్ సీన్ కదా అది, ఫస్ట్ సినిమా కదా అది కొట్టింది. ఓకే ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. ah